హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నామంటే మేము లిఫ్ట్ లాక్ పీటర్బ్రో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. నార్మల్గా లిఫ్ట్ లాక్ అంటే ఏంటో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనుషులు లిఫ్ట్లో వెళ్తాం మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ క్రేజీగా పడవలు అలాగే కయాకింగ్ చేసేవన్నీ కూడా మనం లిఫ్ట్లో తీసుకెళ్తారనమాట. సో మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే లిఫ్ట్ లాక్ పీటర్బ్రో ఉండేది. సో బేసికలీ ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ లిఫ్ట్ లాక్ అనమాట. అంటే హైడ్రాలిక్ లిఫ్ట్ లాక్స్ లో ఇదే వరల్డ్ నెంబర్ 1. సో నేను ఆల్మోస్ట్ పీటర్బ్రో వచ్చి ఒక 2.5 years అవుతుంది. సో ఇన్ని ఇయర్స్ నుంచి నేను ప్రతిసారి వెళ్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత మనం వెళ్ళడం స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో బేసికలీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలంటే, మీరు కానీ టొరంటో లాంటి సిటీస్లో ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్ సిటీస్లో ఉంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బస్ ఆప్షన్స్ ఉన్నాయి, గో ట్రాన్సిట్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే క్యాబ్స్ కానీ చాలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మీరు మా సిటీకి అయితే రీచ్ అవ్వచ్చు. మీరు రీచ్ అయ్యే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నార్మల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి లిఫ్ట్ లాక్ అని కొట్టగానే లిఫ్ట్ లాక్ ఫోన్ నెంబర్ వచ్చింది అనమాట. సో మీరు ఆ ఫోన్ నెంబర్ని కాల్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఎవ్రీడే 3 times వెళ్ళిద్ది అనమాట క్రూజ్. అంటే 10:30కి ఒకసారి, 1 o'clock ఒకసారి, 3:30కి ఒకసారి. సో ఈ క్రూజ్ నీకు కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 o'clock వెళ్ళాలనుకో, మీరు 1 day ముందు ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ అలాగే నీ పేరు చెప్తే వాళ్ళు బుక్ చేస్తారనమాట. సో పేమెంట్స్ ఏమీ ముందే చేయక్కర్లేదు. పేమెంట్స్ అన్ని మనం వీళ్ళ దగ్గరికి వచ్చాకే పేమెంట్ చేయాలి. కానీ ఇక్కడ పేమెంట్స్ లో కూడా ఒక చిన్న ట్రికీ పాయింట్ ఉంది. వీళ్ళు ఎటువంటి టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ తీసుకోరు, ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఇంటికి నుంచి బయలుదేరాం. మనం కొంచెం పీటర్బ్రో సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంటాం కదా. సో ఇక్కడ నుంచి లిఫ్ట్ లో అక్కడికి వెళ్ళడానికి మనకు ఒక 8 minutes పట్టింది. సో ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తామంటే, మధ్యలో ఒక దగ్గర ఆగి మనీ డ్రా చేస్తాం అనమాట. సో బేసికలీ టికెట్ ప్రైజింగ్ విషయానికి వస్తే, నార్మల్ గా పర్ అడల్ట్ అయితే $33 ఉంది. కానీ వాళ్ళు మనకి కాల్ ఏం చెప్పారంటే $35 per person, ఆన్ యావరేజ్ $70 per 2 persons అని చెప్పారు. మేమైతే జస్ట్ ఫోన్ లో రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో 1 o'clock క్రూజ్ అంటే మనం అటు ఇటుగా వాళ్ళ దగ్గరికి మనం 12:30కి రమ్మని చెప్పారనమాట. సో మన టైం వచ్చేసి ఇప్పుడు 12:15 అవుతుంది. మనం ఒక 5 minutes లో వెళ్ళి అక్కడ మనీ డ్రా చేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. సో అక్కడి నుంచి ఎలా ఉండిద్ది అనేది నాకైతే అసలు ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను లిఫ్ట్ లాక్ వీడియోస్ మామూలుగా ఎక్కడైనా కనిపిస్తే చూద్దామంటే అసలు వీడియోస్ ఎక్కడ కనపడలేదు యూట్యూబ్ లో కూడా. నేను నిన్న మొన్న కూడా చూసాను లిఫ్ట్ లాక్ ఎలా ఉండిద్ది, 2 hours అన్నారు కదా, 2 hours లో ఏం చూపిస్తారని అని చూద్దాం అనుకున్నాక నాకు ఎక్కడ కనపడలేదు అనమాట. సో మనం ఇదే ఫస్ట్ టైం మనం వెళ్తాం, మనం రికార్డ్ చేస్తాం. మీరు ఎవరన్నా రాలేకపోతున్నారు అంత దూరం నుంచి అనుకుంటే, ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది లిఫ్ట్ లాక్ ఫ్రంట్ కాడి నుంచి లాస్ట్ దాకా ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. దాని తర్వాత లిఫ్ట్ లాక్ లో ఫుడ్ గురించి వస్తే, వాళ్ళు మనకి ఫోన్ కాల్లోనే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అవుట్ సైడ్ ఫుడ్ అనేది లోపలికి తీసుకురావడానికి లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే తీసుకురావచ్చు. అలాగే దీని డ్యూరేషన్ వచ్చేసి 2 hours. మనం 1 o'clock వాటర్లోకి వెళ్తే మళ్ళీ రివర్స్ అయిపోయి వచ్చేసరికి 3 o'clock పట్టిద్దని చెప్పారు. ఎక్కడికి వెళ్తారు, ఏం వెళ్తారు అనేది నేను అడగలేదు. బేసికలీ వాళ్ళు కూడా చెప్పలేదు. మనకి ఎలాంటి డైరెక్షన్స్ కానీ ఎక్కడ కూడా లేదు. మేబీ ఆ లిఫ్ట్ లో కెనాల్ మీద అలా తీసుకెళ్తారు. సో అడిగారు, మీకు ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ కూడా మా డెక్ లో ఉండిద్ది. ఆల్కహాల్ తో పాటు మీకు కానీ ఏమన్నా ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ కూడా మొత్తం అక్కడే ఉండిద్ది. కానీ ఓన్లీ క్యాష్ అని చెప్పారు. సో వీళ్ళు మొత్తం క్యాష్ తో డీల్ చేస్తారు. ఎందుకంటే క్యాష్ తో డీల్ చేస్తే బేసికల్లీ ట్యాక్స్ అన్ని చూపించక్కర్లేదు కదా. సో మేబీ అది రీజన్ ఏ ఉంటుంది. సో మనం అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇంకా 2 minutes లో బ్యాంక్ వచ్చాం. సో మనం బ్యాంక్ వచ్చిన తర్వాత డైరెక్ట్ డబ్బులు డ్రా చేసుకొని మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. సో బేసికల్లీ పార్కింగ్ కూడా ఫ్రీయే మనకి కాల్లోనే చెప్పారు. పార్కింగ్ డెల్క్రీ పార్కింగ్ అట్లా పార్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మనమైతే ఇంకా డైరెక్ట్ గా బ్యాంక్ డెల్క్రీ పార్క్ వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ చేస్తాం. సో మనమైతే ఇప్పుడే డౌన్ టౌన్ వచ్చాం అనమాట. డౌన్ టౌన్ అంటే బేసికల్లీ మా సిటీలో డౌన్ టౌన్ అంటే చిన్న గల్లీలా ఉండేది. సో ఇక్కడ బ్యాంక్ ఉండేది. సో బ్యాంక్ లో మనం ఏం చేసామంటే కొంచెం మనీ డిపాజిట్ చేసాం అనమాట. సో కెనడియన్ నోట్స్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం ప్లాస్టిక్ లా ఉంటాయి అనమాట. నువ్వు చేసినా చిరిగిపోవు. కొంచెం గ్రీన్ కలర్ $20 నోట్స్ తీసాను. ఎలా చించినా కానీ చిన్నగా అనమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చించి ట్రై చేయను కానీ చూపిస్తాను అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా పెట్టి చించినా కానీ జస్ట్ నలిగిద్ది, కానీ నోట్ అయితే మనకి అస్సలు చిన్నగా అనమాట. సో మనకి ఈ బ్యాంక్ కాడ నుంచి మనం వెళ్ళే లిఫ్ట్ లాక్ అనేది జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. సో మనమైతే మనీ డ్రా చేసుకున్నాం. ఇంకైతే లిఫ్ట్ లాక్ పార్కింగ్ వెళ్ళేసి, బేసికలీ డెల్క్రీ పార్క్ ఉండేది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఏదైనా అక్కడ అన్ని క్రూజ్లు ఉంటాయి అనమాట. సో మనం ఒక్కసారి కార్ పార్క్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెళ్ళే ముందు కన్నా ఎలా రిజిస్టర్ అయ్యాను అదంతా ఒకసారి వాళ్ళతో అడిగి నేనే మాట్లాడి చెప్తాను అనమాట. నీకు అప్పుడు క్లియర్గా అర్థమైంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనమాట. సో మన గోప్రో కూడా ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోయింది. మనకు డైరెక్ట్ గా పార్కింగ్ వెళ్ళేసి మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను.
సో మనం బేసికలీ వచ్చామన్నమాట లిఫ్ట్లో దగ్గర. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది లేదో అన్ని పడవలు ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడే షిప్ వచ్చింది అనమాట. మనం ఇప్పుడే టికెట్ పర్చేస్ చేసాం. సో దీని మీద మీకు కనిపిస్తుందో లేదో జస్ట్ $70 ఉందన్నమాట. ఇలా బ్లూ కలర్లో 2 ఇచ్చారు మనకి. సో ఒక్కొక్కళ్ళు మా ఫ్రెండ్కి ఒకటి నాకు ఒకటి. సో మన షిప్ ఎక్కేటప్పుడు చూపించాలన్నమాట. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రైస్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి $35, చిల్డ్రన్కి వచ్చేసి $15. అదే చిన్న పిల్లలు 1 year అనుకో వాళ్ళకైనా $3 పే చేయాలన్నమాట. సో మొత్తం క్యాష్ మీదే ఉంటుంది. పడవ వచ్చిన తర్వాత పడవ ఎక్కాలి. బేసికలీ మీకు ఎప్పుడన్నా ఫుడ్ కావాలంటే బేసికలీ మనకి ఇలా బ్యాక్ సైడ్ రాగానే అన్ని ప్లాజాస్ ఉంటాయి. మీరు ఆకలేస్తే తినచ్చు అనమాట. కానీ షిప్లోకి ఏది తీసుకెళ్ళకూడదు. మీకు ఏమైనా కావాలంటే మాత్రం ఇక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు. షిప్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాం. సో మనం నిలబడి ఉన్నాం కదా. సో బేసికలీ ఇది మన పీటర్బోర్గ్లో పార్కింగ్ లాట్ అనమాట. సో మెరీనా అని పార్కింగ్ ఉంటుంది. సో మీకు గ్రౌండ్ కనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మా సిటీలో ఫ్రీగా మ్యూజిక్ ఫెస్టివల్స్ పెడతారనమాట ఎవ్రీ 2 weeksకి ఒకసారి. అదంతా ఇక్కడ జరిగిద్ది. సో ఇక్కడ బయట సైడ్కి రాగానే అన్ని పడవలు ఉంటాయి అనమాట. సో బేసికలీ ఎవరికైనా పడవలు కొనుక్కుంటే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకొని నైట్ టైం అలా ప్రశాంతంగా వాటర్లోకి వెళ్ళి నైట్ అంతా స్పెండ్ చేస్తారనమాట. సో మా లిఫ్ట్లో కనిపిస్తుంది కదా అక్కడ ఒక చిన్న బూత్ లాగా. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కనిపించింది. అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా. మీరు ఆ నెంబర్కి కాల్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్ అది చేయలేకపోతే మాత్రం ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ దగ్గర అయితే నీట్గా అన్నీ ఉన్నాయి. సో అక్కడ అందరూ వెయిట్ చేస్తాం కదా. మనం కూడా అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడాలన్నమాట. దాని తర్వాత మనం పడవ అయితే ఎక్కుతాము. సో మీకు అక్కడ కనిపించే అన్ని ప్లాజాస్ ఉంటాయి. మీరు తినాలంటే అక్కడ తినచ్చు. అలాగే వాటర్ చూడొచ్చు ఎంత డస్టీగా ఉందో. ఫొటోస్లో చూడడానికి మాత్రం చాలా అందంగా వస్తాయి. కానీ రియాలిటీలో మాత్రం అంతా మురిగి ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఇలా పడవెక్కేసి ఇలా వాటర్లో తీసుకెళ్ళి లిఫ్ట్లో దగ్గర తీసుకెళ్తాం. సో దగ్గరలో మనం అక్కడ ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనం అయితే లైన్లోకి వెళ్ళి నిల్చుంటాం అనమాట. సో పడవ వచ్చాక పడవ ఎలా ఉందో చూపిస్తాం. మనకైతే ఇలా టికెట్ తీసుకెళ్తున్నారు. బేసికలీ క్రూజ్ అయితే ఇదనమాట. కొంచెం నార్మల్ క్రూజ్ లాగే ఉంది. మునిగిపోతే సేఫ్ గట్టు కూడా చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మనకైతే పడవ స్టార్ట్ అయిందనమాట. సో అందరు పైన ఇలా కూర్చున్నారు మంచిగా. సో కింద ఫ్లోర్ ఉంది, పైన ఫ్లోర్ ఉంది. సో ఇదైతే బయటికి తీశారు. సో ఎక్కడెక్కడికి వెళ్ళిద్ది అనేది మొత్తం మనం చూద్దాం. సో బేసికల్లీ చాలామంది జనాలు ఇలా బస్సులు వేసుకొచ్చారనమాట. అక్కడైతే మనకు ట్రైన్ కూడా వెళ్తుంది మంచిగా. ఇంకా పైప్ లీక్ అనుకున్నారు అది. సో పైప్ లీక్ ఫౌంటైన్ అని చెప్పేశాడు. సో కింద వాటర్ చూడవచ్చు అల్ల అయితే క్రేజీ వస్తున్నాయి. సో బేసికలీ పడవలే ఫోర్స్కి అల్లలు క్రియేట్ అవుతున్నాయి అనమాట. చాలామంది వాళ్ళ సొంత బోట్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళని కూడా చూడొచ్చు మనం. సో మనకైతే లోపల చాలామంది క్రౌడ్ ఉన్నారు. ముందు ఒకడు మైక్ పెట్టుకుని మొత్తం చెప్తున్నాడు అనమాట, అంటే ఎలా చేయాలని చెప్పేసి. సో మిగతా వాళ్ళందరూ జస్ట్ అలా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. సో మేమైతే ఎడ్జ్ కూర్చొని మొత్తం వాటర్ని చూస్తూ ఉన్నాం. అయితే అందరూ ఇలా కూర్చున్నాం అనమాట. పైన కింద కూడా ఒక ప్లేస్ ఉంది. మీకు పైనుంచి అయితే మొత్తం కనిపించింది అనమాట క్యాజువల్గా. సో అందుకని ఇలా వచ్చాం. సో మీరు బేసికల్గా చూడొచ్చు, ఇది మన సిటీలో ఉన్న ఏకైక దాన్ని ఏమంటారు బీచ్ అనుకుంటారు. వీళ్ళు బేసికల్ నది బయట అలా తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడైతే పీపుల్ మంచిగా కయాకింగ్ చేస్తారు. సో మనమైతే ఫస్ట్ ఒక చిన్న సైజ్ బ్రిడ్జ్ అయితే దాటపోతున్నాం. ఒకసారి మీరు జూమ్ చేసి చూపిస్తారు బ్రిడ్జ్ ఎలా ఉంటుందో. సో మనకైతే ఒక గైడ్ లాగా ఆయన ఉంటాడు అనమాట. సో ఆయన అయితే మనకు మొత్తం చూపిస్తాడు. సో వీళ్ళైతే మంచిగా కయాకింగ్ చేస్తాం అనమాట. నాకు కయాకింగ్ చాలా ఇష్టం. సో మనకి మంచి కెనడియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు. సో కింద మనకి మంచిగా యాచిల్ తెచ్చుకొని చిల్ అవుతుంటారు అనమాట. సో మనమైతే ఫస్ట్ లాక్ని దాటబోతున్నాం. ఇది మనం దాటే ఫస్ట్ గేట్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ షిప్ ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిద్ది. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్న అవతల పక్కన కొంతమంది ఉన్నారు కదా. సో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయిందో తెలిపేది. అందుకని ఒక సైడ్ పార్క్ చేశారనమాట. సో ఇది యాష్బర్నమ్ 20లో మీరు మ్యాప్స్ చూస్తే మాత్రం మీకు క్లియర్గా కనిపించింది. మీరు కావాలంటే వెయిట్ చేయొచ్చు పక్కనంతా. ఈ బోట్ అయితే ప్రజెంట్ పక్కన ఆపారనమాట. సో దీని తర్వాత మెయిన్ లిఫ్ట్లోకి వెళ్తాం. సో క్రూజ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇక్కడ నుంచి చాలా దగ్గర యాంగిల్లో చూద్దాం. మనం దగ్గర ఉన్నాం కదా. సో మన కింద చూద్దాం. బేసికల్ ఇక్కడ గేట్ ఉందన్నమాట. ఇక్కడ గేట్ ఉంది కదా, ఈ గేట్ని ఓపెన్ చేశారు. వాళ్ళ పైన రొటేట్ చేసిన తర్వాత ఈ గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. సో మనం వాటర్ లెవెల్ కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ లెవెల్ అంతా డెప్త్ ఉంది కదా. సో ఇదొక గేట్. ఇక్కడ ఒక గేట్ క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో గేట్ ఉంది. అక్కడ ముందు సైడ్ ఇంకో గేట్ ఉంది. జూమ్ ఉంది కరెక్ట్ గేట్ ముందు ఆపామన్నమాట. సో ఎలా జరిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో వన్స్ మనం పడవ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ డోర్లు మూసేస్తారు. దాని తర్వాత దీన్ని వాటర్తో నింపుతారు అనమాట. నింపితే ఆటోమేటిక్గా మనం పైకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వాటర్ లెవెల్ చూడొచ్చు కింద ఎక్కడ ఉంది. మనమైతే ఈ డోర్ లెవెల్ దాకా వచ్చాం అనమాట. సో మనతో పాటు అన్న తోడు వచ్చే పని అయితే వాళ్ళు కూడా లోపలికి వస్తారు. మనతో పాటు ఒక కయాకింగ్ ఒక చిన్న బోటు కూడా ఉంది. సో దాని తర్వాత గేట్లు క్లోజ్ చేస్తారు. సో గేట్ ఎలా క్లోజ్ చేస్తారంటే మనం ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ అది ఉంది కదా, దాన్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా గేట్లు మూసిపోతాయి. సో మనం అది కూడా చూస్తాం ఎలా ఎలా చేస్తారు కూడా. వన్స్ అలా మనకు కావాల్సిన వాళ్ళందరూ పడవలో వచ్చిన తర్వాత పైన ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా మీకు, ఆమె పరిగెత్తా ఉంది. అదే సేమ్ అదే రైట్ సైడ్ కూడా ఒక అమ్మాయి పరిగెత్తేది అనమాట. సో ఆమె పరిగెత్తే టైంలో మీరు గమనిస్తే ఆ గేట్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంది. సో మీరు చూడొచ్చు వాళ్ళ అదే ఇదంతా హైడ్రాలిక్ అనమాట. సో వాళ్ళు రొటేట్ చేసే బట్టి ఇప్పుడు గేట్ అంతా మూసుకుపోతుంది. సో ఫస్ట్ గేట్ అంతా మూసేస్తారు. సో వాళ్ళు రొటేట్ అయ్యకుంది ఈ గేట్ సాంక్ అయిపోయింది. నెక్స్ట్ అదే పరిస్థితి రైట్ సైడ్ వేస్తారు. సో రైట్ సైడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా దీని మొత్తాన్ని వాటర్ ఫిల్ చేస్తారు. మనకు క్లియర్గా చూడొచ్చు అనమాట వాటర్తో ఎలా ఫిల్ చేస్తారు అనేది. సో ఇదైతే క్రేజీ స్టఫ్ అనమాట అసలు. సో నాకు వాటర్ అంటే కొంచెం అంత నచ్చదు కానీ చూడడానికి మొత్తం చాలా నీట్గా ఉంది. సో చూడొచ్చు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గేట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక రైట్ సైడ్ కూడా ఇంకా అమ్మాయింది కదా, సో తను కూడా మిగతా గేట్ని క్లోజ్ చేస్తుంది. సో గేట్ని క్లోజ్ చేస్తే బేసికల్లీ ఇది నెక్స్ట్ వాటర్ని ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వాటర్ ఫిల్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా పైకి వస్తుందో మొత్తం మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. షిప్లో వన్ ఆఫ్ ద మంచి ప్లేస్కి వచ్చామన్నమాట. షిప్ ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నీకు లిఫ్ట్లోకి ఎలా వర్క్ అయితే క్లియర్గా అర్థమైంది. సో ఇందా నేను చెప్పాను కదా, గేట్స్ క్లోజ్ చేశారు, ఫ్రంట్ గేట్స్ క్లోజ్ చేశారు. దాని తర్వాత ఈ వాటర్ని ఫిల్ చేస్తారనమాట. సో వాటర్ లెవెల్ ఇందా నుంచి వచ్చేసి గ్రాడ్యువల్గా అలా 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 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ మనం కానీ టాప్ దాకా పడవ వెళ్ళిందంటే పడవ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. సో అందుకే ఇక్కడ ఉన్న ఆడియో ఉంటే మనం క్లియర్గా చూడొచ్చు అని చెప్పేసి. సో వాటర్లో మీరు గమనిస్తుంటే పడవ చిన్నగా పైకి లెగుస్తుంది అనమాట. సో మేబీ ఒక 10-15 మినిట్స్ టైం పట్టిద్ది. అప్పుడు ఒక్కసారిగా మనం పైకి వెళ్తాం. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. చూడొచ్చు అనమాట. బేసికలీ లెవెల్ పైకి వచ్చేసాం. సో అక్కడ ఆ కింద బ్రిడ్జ్ దాటిన తర్వాత అంత కింద గుంటలా ఉందన్నమాట. సో దానికోసం ఈ లిఫ్ట్లో కట్టారు. సో ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక స్ట్రిక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో మీకు ముందు కనిపిస్తుంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అడ్డుందనమాట. సో బేసికల్గా బ్రిడ్జ్ కూడా పక్కకి వెళ్ళిపోయింది. మనం అప్పుడు స్ట్రైట్గా వెళ్ళి మనం చూడొచ్చు అనమాట. చాలామంది వాళ్ళు ఓన్ పడవలు వేసుకొని వస్తుంటారు. వాళ్ళకి కొంచెం మనీ పే చేయాలి. సో ఇక్కడ చాలామంది కయాకింగ్ చేస్తూ ఉంటారు. పెద్ద షిప్ వస్తున్నప్పుడల్లా పక్కకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మనకి యాష్బర్న్ లేదు. మనం కార్లో వెళ్ళేటప్పుడు మనకి చాలా ఫ్రీక్వెంట్గా కనిపించింది అనమాట. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. సో బేసికల్లీ ఈ బ్రిడ్జ్ మీద కార్లన్నీ వెళ్తాయి. సో వన్స్ ఈ పడవ వస్తుంటే ఏమైందంటే ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని ఒక పక్కగా లాగేస్తారనమాట. సో ఇవన్నీ హైడ్రాలిక్తో పనిచేసేది. చూడొచ్చు ఈ బ్రిడ్జ్ అంతా జస్ట్ మన షిప్ వస్తుందని పక్కగా లాగేశారు. లేకపోతే ఈ వాటర్ మీద నుంచి అక్కడ కార్లను ఆగిపోయి ఉన్నాయి కదా, సో అవన్నీ బ్రిడ్జ్ మీద వెళ్తాయి అనమాట. సో మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తారు. సో ఈ ట్రాఫిక్ జామ్ అంతా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనం వెళ్తుంది మెయిన్ లిఫ్ట్ లాక్కి. సో ఆ లిఫ్ట్ లాక్ మొత్తం క్రేజీ ఉంటుంది. దానికి మనం మంచి యాంగిల్ చూసుకుని వెళ్తాం. సో చూడొచ్చు మనం దాటంగానే మళ్ళీ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అయిపోతుంది రోడ్డుకి, ఎందుకంటే చాలామంది ట్రాఫిక్ ఆగిపోయింది అనమాట. సో మనం అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మెయిన్ లిఫ్ట్ లాక్. ఇది మెయిన్ లిఫ్ట్ లాక్ అనమాట. మెయిన్ మా పీటర్ ఆపోజిట్లో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. సో చాలామంది ఇక్కడ పక్కన నుంచి చూసి చిల్ అవుతారు. ఎంతమంది నీళ్ళేమని. సో ఇదైతే మెయిన్ లిఫ్ట్ లాక్. మనం అయితే ఫస్ట్ టైం పడవలో వెళ్తున్నాం ఈ లిఫ్ట్ లోకి. చూడడానికి వస్తారు. సో వేరే సిటీస్ కాడ నుంచి వాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని జస్ట్ చూస్తారనమాట. క్రూజ్ ఎక్కరు వాళ్ళు. సో క్రూజ్ ఎక్కాలనుకుంటే ఇంత మనం చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఇక్కడికి వచ్చి జస్ట్ అలా కూర్చొని విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎంత ఫేమస్ అంటే మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో ఇది మొత్తం హైడ్రాలిక్ అనమాట. స్టీల్ అనేది ఎక్కడ యూజ్ చేయరు. సో ఇప్పుడు ఒకసారి కొంచెం సైడ్గా చూపిస్తాను. సో ఇందా మన ఫ్రెండ్ నుంచి వెళ్ళాం కదా, సో అక్కడ ఎవరు ఉండకూడదంట. సో బేసికల్లీ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పేసి. సో ఇది ఎలా వర్క్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇందాక వెళ్ళినలాగే 2 ఉంటాయి. మొత్తం హైడ్రాలిక్ అవతల పక్క యువతల పక్క. సో పడవ లోపలికి వెళ్తుంది. సో వన్స్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత లిఫ్ట్లోకి ఎలా వర్క్ చేస్తే చూపిస్తాను. సో బేసికల్ అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం హోల్లా ఉంది, అక్కడంతా వాటర్ ఉంది. సో ఈ గ్యాప్లో పైకి చూస్తే హైడ్రాలిక్ ఉంటుంది కదా, అది బట్టిది అనమాట. సో సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గేట్ అనేది క్లోజ్ చేస్తారు. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, గేట్ క్లోజ్ చేస్తారు. గేట్ క్లోజ్ చేసి దీన్ని ఇలా పైకి వెళ్తారు. అది కిందకి వచ్చేది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ బార్, అది హైడ్రాలిక్ బార్. సో హైడ్రాలిక్ బార్తో అది కిందికి వెళ్తే ఇది పైకి వచ్చింది. సో బేసికలీ మొత్తం కాంక్రీట్తోనే కట్టారు, స్టీల్ అనేది ఎక్కర్లేదు. సో వన్స్ ఆ స్టార్టింగ్ పైకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో చాలామంది మీరు బయట చూడొచ్చు, చాలామంది వీడియోలు తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది వస్తారు టూరిస్టులు. ఇది మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో వరల్డ్లోనే హైయెస్ట్ కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తారు.
సో ఇప్పుడు మనం ఇది ఎలా పైకి లేదో చూద్దాం. చూడొచ్చు మనదైతే పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అక్కడ మీరు గమనిస్తూ ఉండొచ్చు వాటర్ లెవెల్ అది ఎలా పైకి వస్తుందో. సో ఇది బేసికల్ లిఫ్ట్ అనమాట. సో పెద్ద బోట్ని తీసుకెళ్తుంది. ఒకసారి మీకు బోట్ని కూడా చూపిస్తాను. సో ఇదంతా పెద్ద బోట్. సో ఈ బోట్ మొత్తం తీసుకెళ్తుంది. సో హైడ్రాలిక్ ఎలా వర్క్ అవుతుందంటే మీకు ఆ పక్కన బ్లాక్ కలర్ చూసారా, అది కిందికి వస్తుంది. సో అది ఎలా అయితే కిందికి వస్తుందో ఇది అలా అయితే పైకి వెళ్తుంది. చూడొచ్చు మనం పైకి వెళ్తున్నాం, అది కిందికి వస్తుంది ఎదురు పక్కన. సో అది హైడ్రాలిక్ అనమాట. మీరు హైడ్రాలిక్ గురించి చదువుకుంటే మీకు కొంచెం అర్థమైంది. ఇక్కడ రెయిన్బో కూడా కనిపిస్తుంది మీరు చూసారంటే, సన్ ప్లస్ వాటర్ కదా. సో చూడొచ్చు మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. మన పక్కన కిందికి వెళ్తుంది అనమాట. సో ఇది హైడ్రాలిక్ అలా వర్క్ అవుతుంది అనమాట. ఒకటి కిందికి వెళ్తుంటే ఇంకోటి పైకి వస్తుంటుంది. సో మనైతే చాలా హైట్కి వెళ్ళిపోయాం. సో దాని లోపల మొత్తం వాటర్ ఫిల్ అయిపోయింది అనమాట. సో దీని లోపల కూడా వాటర్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో వన్స్ మన బోట్ వెళ్ళిపోతే మొత్తం నార్మల్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు ఎంత హైట్కి వెళ్తున్నాం. సో ఎవరన్నా హైట్స్ అంటే భయం అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేమైతే చాలా హైట్గా ఉన్నాం. సో అక్కడ మనకు కనిపిస్తుంటుంది పీటర్బ్రో లిఫ్ట్ లాక్ అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ లాక్ అనమాట. సో మనమైతే ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాం. సో అక్కడ ఇంకో లేక్ ఉంటుంది, ఆ లేక్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో వన్స్ స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వన్స్ లెవెల్ రీచ్ అయిపోతాం కదా, ఆ లెవెల్ రీచ్ అయిపోతే మళ్ళీ కెనాల్లో కలుస్తాం అనమాట. అంటే రివర్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి మొత్తం స్టాఫ్ అంతా మంచిగా ఉన్నారనమాట. సో బేసికల్లీ అలా అనమాట. అంటే కింద నుంచి అలా లిఫ్ట్లో పైకి వచ్చి మీకు ఇలా పైన లెవెల్ మెయింటైన్ చేస్తాం. సో ఇదే లెవెల్లో లేక్ ఉంటుంది. సో చాలామంది చూడడానికి వచ్చారనమాట అలాగే. సో ఇక పైన చూసారు లేక్. సో ఇంక ఈ లేక్లో కంటిన్యూగా తీసుకెళ్ళిపోతున్నారు. సో అదనమాట. సో ఈ లిఫ్ట్ లాక్ వల్ల ఏంటంటే ఈ పై నుంచి ఇలా కిందికి వెళ్తుంది అనమాట. సో 2 లివర్స్ ఇలా స్లాంట్కి వెళ్ళేకంటే ఇలా లిఫ్ట్లో తీసుకెళ్తారు. సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ క్రూజ్ అవుతూ ముందుకు తీసుకెళ్తుంది. సో ముందే ఉంటుంది నాకైతే ఇంకా అస్సలు ఐడియా లేదు. చూద్దాం వెళ్ళి. బేసికల్లీ అందరిని తీసుకొచ్చి ఆ లిఫ్ట్ లాక్ దారిన తర్వాత ఒక చిన్న కట్టు ఉండిద్ది అనమాట ఇలాగా. సో అలా వచ్చి ఇలా యూటర్న్ తిప్పుకొని సో మళ్ళీ లిఫ్ట్ లాక్ దగ్గరికే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ నుంచి లిఫ్ట్ లాక్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఇదే మొత్తం లిఫ్ట్ లాక్ రైడ్. సో బేసికల్లీ పెట్టి నైస్ అనమాట. షిప్ అప్ టెక్నాలజీ అయితే బాగుంటుంది. సో బేసికల్లీ మా సిటీలో ఇదే పెద్ద వరల్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో ఏమైంది, మనం ఇందాక ఇదే వేలో వెళ్ళాం. సో మళ్ళీ అదే వేలో కిందకి వస్తాం అనమాట. అక్కడ ఇందాక కనిపించింది కదా లాంగ్ డిస్టెన్స్, అక్కడ దాకా అయితే మనం వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వస్తున్నాం. మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్ కిందికి వెళ్తుందో లిఫ్ట్ లాగా. సో మనం పడవతో పాటు ఎవరున్నారో వాళ్ళందరూ ఇలా కిందికి వెళ్తాం అనమాట లిఫ్ట్ లాగా. సో ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైడ్రాలిక్ కాబట్టి దీనికి చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మీరు చూడొచ్చు అది ఎంత డ్రాస్టిక్ ఫాస్ట్గా డ్రాప్ అవుతుందో. సో నార్మల్గా స్లో మోషన్ వెళ్ళడం వేరు, హైడ్రాలిక్ కదా ఇలా చిన్న కింద బార్ ఉండేది, ఆ బార్లో నుంచి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. సో ఇదైతే ఒక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. లిఫ్ట్ లాక్ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇలా మన కింద వాటర్లో నుంచి అలా పైకి తీసుకొచ్చి ఒక యూటర్న్ చేసి మళ్ళీ దింపుతున్నారు. సో మన బోట్ని మాత్రం కింద ఇక్కడ టై చేస్తారనమాట, ఎందుకైనా మంచిదని చెప్పేసి, అంటే బోట్ పక్కకి వెళ్ళిపోకుండా. సో ఇంకంతే అలా లిఫ్ట్లో పైకి వెళ్తాం, మళ్ళీ లిఫ్ట్లో కిందకి వస్తాం. అదే మనకి పీటర్బ్రో లిఫ్ట్ లాక్ అనమాట. ఇలాంటి 2 లాక్స్ ఉంటాయి. సో ఆ 2 లాక్స్ నుంచి మనల్ని తీసుకెళ్తారు. మనకి ఒక గైడ్ ఉండి ఆ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అంటే దీని చరిత్ర ఏంటి, ఎలా ఉందని చెప్పేసి. సో మనకి ఎప్పుడు హెల్త్ గార్డ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. మనకి ఎందుకైనా మనం ఎప్పుడైనా తప్పిపోయినా కానీ, వాటర్లో పడిపోయినా, ఇప్పుడు కార్ స్లిప్ పడిపోయినా కానీ కాపాడడానికి ఉంటారనమాట. సో ఇది మొత్తం ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ లాక్ గురించి. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇందాక వచ్చినవేనే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మనం మళ్ళీ రిటర్న్లో ఏం రికార్డ్ చేయము. సో వన్స్ లిఫ్ట్ లాక్ నుంచి కొంచెం ముందుకు మనం రాగానే లిఫ్ట్ లాక్ మొత్తం క్లియర్ వ్యూ అయిపోగానే మనం అక్కడితో వీడియో ఎండ్ చేస్తాం. సో మనమైతే కంప్లీట్ కిందకి వచ్చాం అనమాట హైడ్రాలిక్ లిఫ్ట్లో. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సో లిఫ్ట్ లాక్ యాంగిల్ అంతా కనిపించింది, ఆ యాంగిల్ క్యాప్చర్ చేద్దాం. దగ్గరగా హైడ్రాలిక్ లిఫ్ట్ లాక్ ఎవరు చూపించాలన్నమాట. సో బేసికలీ పైన చూపిస్తుంది కదా, సో మనం పైనుంచి కిందకి వచ్చాం. సో అంతా మొత్తం పాచి పట్టిపోయింది మొత్తం కిందకి. సో మనమైతే పడవ స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో మన ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. వెనక చిన్న చిన్న పడవలు కూడా వస్తూ ఉంటారు. సో మీకు ఒకసారి కొంచెం యాంగిల్ వెనక్కి వెళ్ళంగానే మనకి లిఫ్ట్ లాక్ మొత్తం క్లియర్గా కనిపించింది. సో ఆల్రెడీ మీ అందరికీ చూపించాం కదా హైడ్రాలిక్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. దాని గురించి అదంతా అటు పక్కన ఉంది. చూడడానికి మొత్తం వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్లేస్ అనమాట. సో ఎవరన్నా టూరిస్ట్ వస్తే మాత్రం టూరిస్టులు అందరూ ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. సో వాళ్ళంతా సో టూరిస్టులు చూడకపోతే మాత్రం ఈ ప్లేస్ అంతా క్రేజీ ఉంది. సో వన్స్ మనం ఇటు రాగానే ఇక్కడ మొత్తం పార్క్స్ ఉంటుంది అనమాట. ఫ్యామిలీస్తో పాటు వచ్చి అందరూ ఇక్కడ మంచిగా చిల్ అవుతారు. సో
సో మీరు కూడా మంచి కార్ పార్కింగ్ చేసుకొని మంచి ఇక్కడంతా గ్రౌండ్లో అంతా కూర్చోవచ్చు. వన్స్ మీరు కూర్చొని మొత్తం వచ్చే వాళ్ళంతా చూడొచ్చు అనమాట. సో ఇది మొత్తం లిఫ్ట్లో ఒక లాంగ్ యాంగిల్. సో చూడడానికి మొత్తం చాలా క్రేజీ ఉంది. సో అక్కడితో వీడియో అయితే మనం ఎండ్ చేస్తున్నాం. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో షిప్ అయితే షిప్ టూర్ కూడా ఒకసారి చూద్దాం. సో పైన సిట్టింగ్ ఉంది. మనం ఇలా కిందికి మెట్లకి నడుచుకుంటే వెళ్ళంగానే కింద చిన్న సైజ్ ఆఫ్ క్యాంటీన్ ఉందన్నమాట. సో కింద ఫ్లోర్ రాగానే కింద క్యాంటీన్ అలాగే చిన్న సీటింగ్స్ ఉన్నాయి. సో మనమైతే ఇక్కడ వీడియో ఏం చేస్తున్నాం. సో ఎవరైనా టూరిస్టులు వస్తే మాత్రం మీకు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ చేసుకొని మొత్తం చూడొచ్చు అనమాట. సో మనం వన్స్ లాంగ్ యాంగిల్ చూస్తాం. సో గుడ్ బై లిఫ్ట్ లాక్. ఓల్డ్ స్టీరింగ్ ఉంది. ఈ లోపల మీటర్స్ అన్ని బ్యాటరీ సంబంధించేవండి. ఏ బండి కూడా ఎట్లా అడుగుదాం మనమే కూర్చొని అడుగు.